హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రాప్యాక్స్. లీగ్ మ్యాచెస్ అయిపోయాయి, క్వాలిఫైర్ 1 అన్నది స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు క్వాలిఫైర్ 1 చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్కి క్వాలిఫైర్ 1 అనేది జరగనుంది. సో మనం దీని ప్రివ్యూ చూసుకుంటే కేకేఆర్కి సన్ రైజ్ హైదరాబాద్కి నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్లో క్వాలిఫైర్ 1 అనేది జరగనుంది. ఇందులో గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తుంది. ఇందులో చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటి వరకు 33 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 18 మ్యాచెస్ అనేవి కూడా విన్ అవ్వడం జరిగింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 2-3 ఫర్ 3 వికెట్స్ కోల్పోయి గుజరాత్ చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 89 ఫర్ 10 వికెట్స్ కోల్పోయి గుజరాత్ అనేది నమోదు చేసింది. కేకేఆర్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మొదటగా హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 27 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో కేకేఆర్ 18 మ్యాచెస్ విన్ అయింది, సన్ రైజ్ హైదరాబాద్ 9 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. ఫైనల్ రూట్ టు ద ఫైనల్ మ్యాప్ చూసుకుంటే కేకేఆర్ సన్ రైజ్ క్వాలిఫైర్ 1 అవుతున్నారు. గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి అనేది వెళ్తారు May 26న. ప్లే ఆఫ్లో కేకేఆర్ స్టాట్స్ చూసుకుంటే కేకేఆర్ ఓవరాల్గా 13 మ్యాచెస్ ఆడింది. ఇందులో 8 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది, 5 మ్యాచెస్ లూజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ 3, చేసింగ్లో 5 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సన్ రైజర్స్ ప్లే ఆఫ్ స్టాట్స్ చూసుకుంటే ఓవరాల్గా 11 మ్యాచెస్ అనేది ఆడింది. ప్లే ఆఫ్లో ఇందులో 5 మ్యాచెస్ అనేవి విన్ అయింది, 6 మ్యాచెస్ అనేవి లూజ్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 3 అనేది, చేసింగ్లో 2 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. కేకేఆర్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ అనేది చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 3 ఈ సీజన్లో కేకేఆర్ 208 రన్స్ చేస్తే దాన్ని సన్ రైజ్ ఛేదించలేకపోయింది, 204లో చేసింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే ఆండ్రే రసూల్ అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. 25 బాల్స్లో 64 రన్స్ అనేది చేశాడు. సాల్ట్ 54 రన్స్ అనేది చేశాడు. రమన్దీప్ 35 రన్స్ చేశాడు. నటరాజన్ 3 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా సన్ రైజ్ బ్యాటింగ్ చూసుకుంటే హెన్రిక్ క్లాసన్ 29 బాల్స్లో 63 రన్స్ అనేది చేశాడు. అభిషేక్ శర్మ 32 రన్స్ అనేది చేయడం జరిగింది. హర్షిత్ రాణా 3 వికెట్స్ అనేది తీయడం జరిగింది. సో మొదటగా సన్ రైజ్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసన్, అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, టి నటరాజన్, జయదేవ్ ఉనాద్కాంత్. ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠిని తీసుకోవచ్చు, నిన్న ఇన్నింగ్స్ అనేది ఆడాడు కాబట్టి. అదేవిధంగా కీ ప్లేయర్స్ అనేది చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్లో అభిషేక్ శర్మ అద్భుతమైన స్టార్స్ అనేది అందిస్తున్నాడు. 13 మ్యాచెస్లో 467 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా ట్రావిస్ హెడ్ చూసుకుంటే 12 మ్యాచెస్లో 533 రన్స్ అనేది చేశాడు. నిన్న పంజాబ్ మ్యాచ్లో డక్అవుట్ అనేది అయ్యాడు. అదేవిధంగా హెన్రిక్ క్లాసన్ చూసుకుంటే 13 మ్యాచెస్లో 381 రన్స్ అనేది చేశాడు. మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన స్టాండ్ అనేది ఇస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ చూసుకుంటే క్యాప్టెన్ ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. అదేవిధంగా 13 మ్యాచెస్లో 15 వికెట్స్ అనేది తీయడం జరిగింది. నటరాజన్ చూసుకుంటే మోస్ట్ వికెట్ టేకర్గా సన్ రైజ్ తరపున ఉన్నాడు. 11 మ్యాచెస్ మాత్రమే ఆడి 17 వికెట్స్ అనేది తీయడం జరిగింది. కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే గుర్బాజ్ని తీసుకుంటారు, ఫిలిప్స్ లేట్ కాబట్టి. సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రిక్కు సింగ్, ఆండ్రే రసూల్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరాని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ చూసుకుంటే కోల్కతా యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే సునీల్ నారాయణ్ 13 మ్యాచెస్ ఆడి 461 రన్స్ అనేది చేశాడు. లాస్ట్ 2 ఇన్నింగ్స్ అనేది కేకేఆర్ ఆడట్లేదు డ్యూ టు రెయిన్ వల్ల. శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే 13 మ్యాచెస్ ఆడి 287 రన్స్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో స్టాండ్ అనేది ఇస్తున్నాడు. రసూల్ చూసుకుంటే 13 మ్యాచెస్లో 223 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా 5 వికెట్స్ కూడా తీయడం జరిగింది.
స్పిన్నర్లో చూసుకుంటే మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 13 మ్యాచెస్ ఆడి 18 వికెట్స్ అనేది తీయడం జరిగింది. హర్షిత్ రాణాపై ఈసారి సన్ రైజర్స్ రివెంజ్ తీసుకుంటుందో లేదో, హర్షిత్ రాణానే మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడో లేదో తెలియదు. 11 మ్యాచెస్ ఆడి 16 వికెట్స్ అనేది తీశాడు. సో సన్ రైజర్స్ కేకేఆర్ పైన రివెంజ్ తీర్చుకొని ప్లే ఆఫ్ అనేది వెళ్తుందా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.